హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ శ్రీ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగనే రాలేదు కదా ఇంకా, అలాగే స్వీట్ చేస్తున్నాం అసలు. సో ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేను పతంగా గెలుచుకొని పోతున్నా. బాయ్ బాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. నాది ఛానల్ పేరు అయితే మా సార్ అయితే చేంజ్ చేసిండు. ఎందుకో తన పేరు పెట్టుకోవాలనిపించిందేమో. శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ వ్లాగ్స్ అని అయితే పేరైతే నేను చేంజ్ చేసిండు. ఓకే, మరి ఇంకా నేనైతే ఇప్పుడు శైలజ శ్రీ వ్లాగ్స్, శ్రీకాంత్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని అయితే చెప్పట్లేదు. ఇంకా నాకు కూడా కొత్త కొత్త కదా పేరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడైతే మనం సంక్రాంతికి అయితే నేను ఏం ఎక్కువ పిండి వంటలు అయితే చెయ్యలేదు. కొంచెం తిరిగే వారికి ఎక్కువ ఉందని ఇంకా ఆల్రెడీ మీకు మురుకులు, పాపడాలు అలాంటివి అయితే చూపించిన కదా. ఈ రోజు అయితే నువ్వులతో చెక్కి చేసుకుందాము. ఇంకా అలాగే మా సన్ని అయితే కారపూస చేయమంద ఒకటే తగిలేండు, పాపం చాలా రోజుల నుంచి తగిలేండు. అది కూడా అయితే చేసి సంక్రాంతి స్పెషల్ అయితే ఆ రెండు అయితే చేస్తున్నాం మీకు. మనం ఫస్ట్ నువ్వుల చెక్కి ప్రాసెస్ లోకి వెళ్దాం. మరి ఈజీగా మనకు తొందరగా అయిపోతుంది. ఇది మనకు సంక్రాంతికి ఎక్కువ నువ్వులది ఏదైనా ఉండాలి, అరిసెలైనా అలాంటివి. అరిసెలలో కూడా నువ్వులు వేస్తారు కదా, అలా ఇంకా నాకైతే అరిసెలు అయితే రావు. ఇంకా నువ్వుల చెక్కి కోసం అయితే బెల్లం అయితే కట్ చేసి పెట్టుకున్నది లేదు, బెల్లం అయితే కట్ చేసుకుంటున్నా. అయితే నువ్వుల ఉండలు, చెక్కి దీంట్లో ఏదైనా మనం చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు అయితే చెక్కి లాగా చేసుకుందామని ఇంకా బెల్లం తురిమేసుకుంటున్నాను. నేనైతే ఒక కప్ అయితే నువ్వులు తీసుకున్నా. ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకుంటున్నామో అదే కప్పుకు సమానంగా బెల్లం కూడా తీసుకుందాము. అయితే ఇవి 250 గ్రామ్స్ బౌల్స్ చిన్నగా ఉన్నాయి, కానీ ఇవి 1/2 kg నువ్వులు పట్టినాయి. ఇంకా మీకు స్వీట్ కొంచెం తక్కువ అనుకున్నారు అనుకోండి, కొద్ది తక్కువ తీసుకోండి, 3/4 కప్పు తీసుకోండి. కానీ నేనైతే ఈక్వల్ గా వేస్తున్నా, కొంచెం బెల్లం స్వీట్ ఉంటేనే మంచిగా. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని నువ్వులు, బెల్లం చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి అయితే నువ్వులో కొంచెం చెత్త ఏమైనా ఉంటే చూసుకొని తీసేసుకొని వేయించుకోవాలి. అయితే ఈ నువ్వులు వేయించుకునేటప్పుడు మాత్రం మనం ప్యాన్ లో వేసి ఊరుకోవద్దు. అయితే నువ్వులు మనం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇలా వదిలేసినాం అనుకో, వదిలేసి అప్పుడప్పుడు కలిపేసినామంటే కొన్ని వేగుతాయి, కొన్ని వేగాయి. ఇలా కలుపుతూ ఉంటే అన్ని సమానంగా మంచిగా ఒకే లెవెల్ గా వేగుతాయి అన్నమాట. నువ్వులు చిటపట ఆడిచ్చే వరకు వేయించేసుకుందాం. కొంచెం ఫ్లేమ్ వచ్చేసి అయితే మీడియంలో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఇది చిటపట అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా ఇంత మాత్రం వేయించుకుంటే చాలు, మరీ ఎక్కువ వేయించొద్దు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బెల్లం వేసేసుకుందాము. నీళ్లు లేకున్నా మనకు మంచి కరుగుతుంది. ఫ్లేమ్ వచ్చేసి అయితే మంచి సిమ్ లో పెట్టుకోవాలి. ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా కలుపుతూనే ఉండాలి. 1-2 మినిట్స్ లో కరిగిపోతుంది బెల్లం అయితే. ఇంకా బెల్లం అయితే కరిగింది కదా, ఇంకా పాకు రావడానికి అయితే స్టార్ట్ అయినప్పుడు నేనైతే వడబోసుకుంటున్నా ఫస్ట్. ఎందుకంటే కొంచెం బెల్లంలో మనం ఎలా చేసుకున్నా కానీ చెత్త అయితే వస్తుంది కొంచెం. ఇంకా ఇదే ప్యాన్ మళ్ళీ అయితే కడిగేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు మనం పాకు వచ్చే వరకు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి. ఇంకా ఒక 1 టీ స్పూన్ అయితే నెయ్యి వేసేసుకోవాలి. పాకం మరుగుతుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇంకా పాకం అయితే మంచిగా సిమ్లో పెట్టే మరిగించుకోవాలి. అలాగే ఒక 3 ఇలాచీలు అయితే తీసుకున్నా. 3 ఇలాచీలు మంచిగా దంచేసి ఫ్లేవర్ కోసం అయితే ఇందులోనే పాకంలోనే వేసేసేయాలి ఇలాచీ పౌడర్. ఇది ఏంటంటే మనం ఒక 10-15 మినిట్స్ అయితే టైం పడుతుంది. కొంచెం ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చెక్కి అనేది మనకు లడ్డు అయినా చెక్కి అయినా చేదు వచ్చేస్తుంది బెల్లం హై ఫ్లేమ్లో ఉడికినందుకు. ఇలా సిమ్లోనే ఉడికించుకోవాలి, అంటకుండా కలుపుతూ. ఇంకా మంచిగా ముదురుపాకం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి కలర్ అయితే ఎంత మారిపోయింది. ఇప్పుడు మనం వాటర్లో వేసి చూసుకుందాము. ఇదిగోండి ఇలా ఒక డ్రాప్ వేసేసినాం కదా, దీన్ని తీద్దాం. ఇప్పుడు కొద్దిగా మెత్తగా ఉంది కదా మనకి. ఈ పాకం అనేది కొంచెం గట్టిగా రావాలి. బెల్లం పాకం చెయ్యరాని వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది, కొత్త పెళ్ళైన వాళ్ళు. అలా అప్పుడు మనం ఎలా తెలుసుకోవాలంటే ఇలా నీళ్ళల్లో వేసి తెలుసుకోవాలి. ఇంకొక 1 మినిట్ ఉడికితే అయితే సరిపోతుంది. మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో నువ్వులు వేసేసి కలిపేద్దాం. ఇదే సిమ్లో పెట్టి ఇలా అంతా కలిసేటట్టు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
ఇక్కడ నెయ్యి అయితే కరుగుతుంది. నేనైతే ఒక ట్రేలో అయినా మనం స్టీల్ గిన్నెలో అయినా దేంట్లో అయినా వేసుకోవచ్చు. నేనైతే రొట్టెల పీట మీద వేస్తున్నా. ఇంకా రొట్టెల పీటకైతే నెయ్యి రాసేసి దీనికి కూడా కొద్దిగా నెయ్యి రాసుకొని మీడియంలో కావాలంటే మీడియంలో, కొంచెం లావుగా ఉండాలనుకుంటే లావుగా దీంతో స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎంత మంచిగా వస్తుంది చూసిరా. ఇంకా వేడి మీద ఉన్నప్పుడే ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత అంత ఈజీగా మనకు చెక్కి అనేది అయితే రాదు. ఒక 3 లైన్స్ అయితే చిన్నగా చేసుకున్నా, ఇంకొక 2 లైన్స్ అయితే కొంచెం పెద్దగా చేసుకున్నాం. మళ్ళీ క్రాస్గా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం మనం చల్లారే వరకు పక్కకు పెట్టేసుకుందాము, ఒక 5-10 మినిట్స్. ఫ్రెండ్స్ ఇంకా చూడండి 10 మినిట్స్ అయితే అయింది. ఇంకా దీన్ని అయితే నేను 10 మినిట్స్ అయితే చల్లార పెట్టుకున్నా. మా పిల్లలు ఇంట్లో ఉంటే నన్ను బాగా నవ్విస్తుంటారు అనమాట. మా బన్ని చూడండి ఎట్లా కూర్చొని అన్నం తింటున్నా. బన్ని బాబో మంచి చల్లారిపోయినాయి కదా, ఈజీగా వెళ్తాయి. అయితే మనం ఫస్ట్ అయితే ఈ కార్నర్వి తీసేసుకుందాము. ఇదిగో చూడండి సౌండ్ ఎలా వస్తుందో, మంచిగా మనకు స్వీట్ షాప్లో అయినట్టు అయితే ఈజీగా వచ్చేస్తాయి. మనకు లాస్ట్ అయితే కొంచెం షేప్ అవుట్ అవుతుంది కాబట్టి నేను లాస్ట్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ లాస్ట్ అక్కడ లాస్ట్ అన్ని తీసేసి, ఇవి మనకు సంక్రాంతి అప్పుడే అని కాదండి, మంచిగా పిల్లలమైనా మనమైనా ఇవి ఒక రోజు ఒకటి 2 తింటే మనకు మంచి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ రావడం అలాంటివి చాలా బాగా వస్తాయి. ఒక చిన్న ట్రేలో అయితే పెడుతున్నా మీకు చూపించడం కోసం. ఇంకా చూసి రండి, నేనైతే మీకు చూపించడం కోసం అనేసి 2 చిన్న ట్రేలల్లో అయితే వేసేసుకున్నా. సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇంకా ఇవేమో మంచిగా మధ్యలో అనమాట, మిడిల్లోవి. ఇంకా ఇవైతే కార్నర్కి అయితే కొంచెం సరిగ్గా రావు కదా షేప్ అవుట్. ఇలా అయినాయి. ఇప్పుడు కొంచెం చూపిస్తా చూడండి, మనకు షాపుల్లో ఎలా సునుగుతుందో అలా ఎంత ఈజీగా సునుగుతుందో, అంత బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇంక సంక్రాంతికే కాకుండా అప్పుడప్పుడు కూడా చేసి ఇలా మీరు తినండి, మీ పిల్లలకు పెట్టండి. నిజంగా చాలా అంటే చాలా బాగానే. నేను ఎప్పుడెప్పుడు చేస్తుంటా ఇవి, కాకపోతే లడ్డూలు చేస్తాయి, ఇలా చేయను. ఫస్ట్ టైం అయితే ఇలా చేసిన, ఎందుకంటే మనకు పని తొందరగా కావాలి కదా. అది వేడి మీద ఒక ఖర్చు వేసేసుకొని ముందర కట్టేసి పెట్టేసేదాన్ని. ఈ రోజు అయితే చెక్కి టైప్లో చేసినాం. ఇంకా మంచి సౌండ్ అయితే వచ్చేస్తున్నాయి. నేను ఇలా ఒక చిన్న క్యాన్లో వేసేసి స్టోర్ చేసుకుంటున్నా. ఇవి కాకపోతే ఏంటంటే మనం గాజు గ్లాసులలో వేసుకుంటే బాగుంటుంది, కానీ నా చేతిలో అయితే గాజు గ్లాస్ అయితే ఆగదండి. అది ఆటోమేటిక్గా కింద పడి పగిలిపోతుంది. అందుకే నేనైతే సీసం గ్లాసులు, సీసానికి సంబంధించినవి చాలా తక్కువ వరకు వాడతాను. ఏదానికన్నా ఉన్నా ఎవరికైనా ఇచ్చేస్తా, కానీ నేనైతే వాడను. ఇంకా మనకు 1/4 కేజీ నువ్వుల్లో ఇన్ని నువ్వుల చెక్కీలు అయితే అయిపోయినాయి. ఇంక ఇది పక్కకు పెట్టేసుకున్నాం. ఇప్పుడు కారపూస కోసం వచ్చేసి అయితే 1/2 కేజీ శనగపిండి తీసుకున్నా. ఇంకా శనగపిండి తీసుకొని ఈ మనం కారపూస తీసుకున్నప్పుడు పిండి ఎంత నీట్గా ఉన్నా సరే కొంచెం అయితే జల్లించుకోవాలి. అయితే దీంట్లో చాలా క్రిస్పీగా కావాలంటే కొంచెం బియ్యం పిండి వేసుకోండి, లేదు మనకు అచ్చం శనగపిండితోనే అంటే వేసుకోని అవసరం లేదు. మాకైతే ఉట్టి శనగపిండితోనే ఇష్టం. మా సన్నికి అయితే ఇవి చాలా ఇష్టం అనమాట. మా అమ్మ బాగా చేసి పంపిస్తుంది ఇవి. అక్కడికి వెళ్ళినా ఇదే చేస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇదే తీసుకొస్తుంది. మా సన్నికి ఇష్టమని ఇంకా అందుకే నేనైతే అసలు ఎప్పుడు ఇది చేయను. ఎప్పుడు నాకు మా మమ్మీ తీసుకొస్తుంది. ఇక ఈసారి అయితే నేను కూడా వీడియోలో ఎప్పుడు షేర్ చేయలేదు కదా, ఈసారి పండగకి ఎప్పుడు మురుకులు అవే చేస్తాం కదా, ఇది చేద్దామని ఇప్పుడైతే ఇది చేసేస్తున్నా. శనగపిండి అయితే ఫస్ట్ జల్లించుకున్నాం. ఇక పిండి జల్లించుకున్నాక చూసినా ఇంతగానం పప్పు వచ్చేసింది. దీనికైతే ఈ పప్పు అయితే ఉంచుకోవద్దు. పిండి మిగిలితే బజ్జీలు వేయడానికి వస్తుందా అని అడుగుతున్నాడు మా సన్ని. ఏంది నాన్న ఎప్పుడు బజ్జీలు మిర్చీలు అట్లే అంటే ఎట్లా. ఇంకా పిండికి సరిపోయేంత సాల్ట్, కారం మన స్పైసీకి తగ్గట్టుగా. అయితే దీంట్లో మన ఇష్టం ఉంటే జీలకర్ర పొడి, వామపొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు, కానీ మేమైతే వేసుకోము. మా అమ్మ అయితే ఖాళీ ఉట్టి ఉప్పు పసుపే వేస్తుంది, కారం కూడా వేసుకోదు. కానీ నాకైతే కొంచెం స్పైసీ కావాలని నేను కారం అయితే వేసిన ఒక 1 స్పూను. ఇంకా నేను జీలకర్ర పొడి, వాము పొడి అలాంటిది అయితే ఏం వేసుకోవట్లేదు. ఇంకా మంచి ఉప్పు, కారం, పసుపు అంతా కలిసేటట్టు కలిపేసుకొని పిండిలో ముందు వాటర్ వేయకముందే పిండి అంతా మంచిగా కలిపేసుకోవాలి.
కలిపేసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మనకు మురుకుల పావులో ఒత్తుకుంటే వచ్చేటట్టుగా చూసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పిండి అయితే కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ చేయితో ఇగో ఈ విధంగా అయితే వండుకోవాలి. మనం మరీ మురుకులకు చేసినంత గట్టిగా చేయకుండా కొద్దిగా అయితే లూజ్ గా చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. ఇంకా నేను పిండి తడిపేసుకునేటప్పుడే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ మురుకుల పావులోకి వచ్చేసి ఇదిగోండి ఇలాంటి సన్న బిళ్ళ వేసేసుకొని దీనికైతే కొంచెం ఆయిల్ రాసేసుకున్నాము. ఈ బ్రష్ తీసేసుకొని ఆయిల్ రాసేసుకున్నాం. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఇలా దాంట్లోనే రౌండ్ గా తిప్పేసుకోవాలి. మా సన్ని దీంట్లో కారం ఎందుకు వేసినాం అమ్మా అనేసి అంటుండు. నిజంగా కారం లేకుండా ఇంకా బాగుంటాయి. ఇవి ఎక్కువసేపు అయితే కాలవు, జస్ట్ ఒక 2 minutes అంతే. ఇవి మనకు ఒక 1/2 kg శనగపిండితో అయినా చాలా అవుతాయి. మళ్ళీ ఇవి నెలల పాటు ఉన్నా గానీ ఖరాబ్ కావు అసలు. ఇవి ఇంకా అన్ని ఒకే విధంగా అండి, సేమ్. జస్ట్ ఒక 1 minute కాగానే తిప్పి వేసేసుకోవాలి. ఈజీ అంటే ఈజీగా అయిపోయే టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ గుంజుతుంది, అందుకని నేను ఎక్కువ చేయను దీన్ని. చాలా ఇష్టం కానీ మనం ఎట్లా చేసినా కానీ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే గుంజుతుంది. కాకపోతే ఈజీగా ఎంత తొందరగా చూడండి, మనం మిర్చిలు వేసుకున్నంత స్పీడ్ లో వేసేసుకోవచ్చు. సేమ్ స్వీట్ షాప్ లో ఉన్నట్టే అవుతుంది అసలు టేస్ట్ కూడా. అయితే ఇంకా పిండి అయితే చూసుకురు కదండి, ఈ విధంగా మనకు ఎక్కువ గట్టిగా కాకుండా ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం మీడియంలో పెట్టేసుకొని అన్ని ఇంకా ఇదే విధంగా చేసేసుకోవాలి. మనకు కొంచెం రానప్పుడు ఇలా తడి అన్న ఆయిల్ అన్న ఏదన్నా పెట్టేసుకుంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్. ఇంకా కారపూస అయితే 1/2 kgకి మనకి ఎన్ని బిళ్ళలు అయినాయి? 1 2 3 4 బాగానే 8 వరకు అయినాయి. ఇది మనం స్టోర్ చేసుకుంటే నెల రోజులు కూడా ఉంటది. కానీ మన ఇంట్లో పిల్లలు నేను సన్నిధి మనకి నెల రోజులు ఉంటదా? 2 వారాలు ఉంటుంది. 2 వారాలు చూడాలి, ఇది 2 వారాలు ఉంటదేమో. చూడండి ఎంత ఈజీగా బిళ్ళలు ఎంత బాగా వచ్చిందో. నేను మీకైతే కొంచెం చూపిస్తాను. తుంచేసి చూడండి, మంచిగా మన కాల్బూజి లాగా అయిపోతుంది. ఎంత బాగుంటుందో ఇదైతే మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా అయితే ట్రై చేసుకోండి. ఈ రోజు స్పెషల్ గా నేనైతే సంక్రాంతి పండుగకి ఇది చేసుకున్నా. మీకు ఈవినింగ్ టైంలో పిల్లలకి ఎప్పుడైనా అప్పటికప్పుడు స్నాక్స్ చేసి పెట్టాలన్నా ఒక టీ గ్లాస్ పిండితో అయినా కానీ చేసుకుంటే 2 బిళ్ళలు అవుతుంది. అప్పటికప్పటికి మనం చేసుకొని తినాలన్నా. ఓకే, మరి నా నువ్వుల చెక్కి కారపూస నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉంది ఏంది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా రెసిపీస్ కావాలన్నా గానీ మీరు కామెంట్ చేయండి. మీరు కొంచెం ముందుకు నడిపిస్తేనే నాకు బూస్టఫుల్ గా ఉంటది. లైక్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.